నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్కారం. అయితే ఉద్యోగాల అభద్రత గురించి ఇప్పుడు ఎవరైతే పాస్డ్ అవుట్స్ ఉంటారో లేకపోతే ఒక స్టేజ్‌కి వెళ్ళి బాగా జీతాలు తీసుకునే వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీ అనే చెప్పాలి. లే ఆఫ్స్ చాలా అవుతాయని చెప్తున్నారు. సో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ పరిస్థితులను బట్టి? రీట్రైనింగ్ అవ్వాలి. మీకు ఎల్లకాలం ఒక జాబ్ ఉండదు. రైట్. మనం అందరం చూసాం. కోవిడ్ రాకముందు ఒక ఒక రికార్డ్ చేయాలంటే సీనరీ కెమెరా ముందర కూర్చోవాలి. జూమ్ వచ్చింది. జూమ్ రెవల్యూషనైజ్ చేసేసింది మీడియాని, కమ్యూనికేషన్. రెవల్యూషన్ అయిపోయింది. అందువల్ల ఆ రెవల్యూషన్ దెబ్బతింటున్నా చేయలేదు. ఇంకా వాడాడు. జూమ్‌ని ఇంకా వాడుతున్నాం. ఇంకా దానివల్ల ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది. సో, మనం చాలామంది ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్ మా చైర్మన్ నడేలా అన్నాడు, ఇది కొత్త టెక్నాలజీ వస్తే ఇంకా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. దానికి ఒక థియరీ ఉన్నది. ఆ మాట నాకు రావట్లేదు. ఆ లా ఉన్నది. కొత్త టెక్నాలజీ, కొత్త రెవల్యూషనరీ టెక్నాలజీ వస్తే ఇంకా జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటున్నాడు. అంటే వెంటనే ఆ రోజే అవ్వవు. అది కొత్త యూసెస్ వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడున్న యూసెస్ కాకుండా కొత్త యూసెస్ వస్తాయి. ఒకానప్పుడు ఒక కంప్యూటర్ ఉంటే మనకి ఉద్యోగాలు పోతాయనుకున్నాను. అవును. ఈమెయిల్స్ పంపిస్తున్నాం. పోస్ట్ ఆఫీసెస్ పోయినాయి. ఇంకో ఉద్యోగాలు వచ్చినాయి గదా! హ్మ్. ల్యాండ్ లైన్స్ పోయినాయి. ఉద్యోగాలు ఇంకో రకంగా వచ్చినాయి గదా! సెల్ ఫోన్స్ వచ్చినాయి. సెల్ ఫోన్స్‌కి సర్వీస్ చేయటం, సెల్ ఫోన్స్‌కి పార్ట్స్ చేయటం, సెల్ ఫోన్స్ అమ్మటం, ఒక మనిషికి ఒక ఫోన్ ఉంటే 5 ఫోన్లు ఉండటం. సో, ఇవన్నీ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ కూడా న్యూ ఆపర్చునిటీస్ కిక్ ఆఫ్ చేస్తాయి అని చాలామందికి నమ్మకం ఉన్నది. అయితే ఇమ్మీడియేట్‌గా ఆ ట్రాన్సిషన్ పీరియడ్‌లో 6 నెలల, సంవత్సరమా మనం చెప్పలేం. ట్రాన్సిషన్ డిఫికల్టీస్ పీరియడ్ ఉంటాయి. ఉంటాయి. హ్మ్. ఉంటాయి. సో, చూడాలి. రైట్. అయితే చివరిగా నా ప్రశ్న ఏంటంటే, మరి అక్కడ అమెరికాలో కూడా రెసిషన్ వస్తుందేమో అన్న భయం పెరగడానికి గల కారణం ఏంటంటారు? రెసెషన్ వస్తాదంటే కొంచెం ఎంప్లాయ్‌మెంట్ పడిపోయింది. హ్మ్. అనుకున్నంత పెరగట్లేదు. అది టారిఫ్స్ వల్ల ఆయన చేసిన పని చూడాలి గదా! అమెరికాలో ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్స్ వేసాడు డొనాల్డ్ ట్రంప్. దాని గురించి తప్పకుండా దాని గురించి నెగెటివ్ ఇంపాక్ట్ ఉన్నదని మనం భావించొచ్చు. ఆ టారిఫ్స్ వల్ల, అన్‌సర్టెనిటీ వల్ల ఆయన దూకుడుగా చేసే విషయాల గురించి తప్పకుండా గవర్నెన్స్ గురించి ఒక అస్థిరత క్రియేట్ అయింది. హ్మ్. అస్థిరత. అస్థిరత ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయరు మనుషులు. డబ్బు క్యాష్‌గా పెట్టుకుంటారు. అలా దాచుకుంటారు బ్యాంక్స్‌లో పెద్ద కంపెనీలు, ధనవంతులు ఇన్వెస్ట్ చేయరు. అమెరికాలో కూడా జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే థియరీ ప్రకారంగా మీరు టారిఫ్స్ ఏస్తే ఆ దేశం దెబ్బతింటాది. ఏసిన దేశం. ఆయన ఏమన్నారు, టారిఫ్స్ ఏస్తే ఆదాయం వస్తది గదా! అంటున్నారు. అది పని చేయదు. ఎస్టాబ్లిష్డ్ ఎకనామిక్ థియరీ ఎప్పుడో 100 సంవత్సరాల బట్టి ఉన్నది. ఫ్రీ మార్కెటు. అది బలమైన దేశం. ఫ్రీ మార్కెట్. వాళ్ళకున్నది అమెరికాకున్నది మనకెవరికి లేదే. సాఫ్ట్ పవర్ ఉన్నది. టెక్నాలజీలో నంబర్ 1. ఏవియేషన్‌లో నంబర్ 1. టెక్నాలజీలో నంబర్ 1. ఏవియేషన్‌లో నంబర్ 1. వాళ్ళు ఫిల్మ్ వరల్డ్ డామినేట్ చేస్తది. ఎంతో ఆదాయం వస్తది. సో, అమెరికాకి తర్వాత యాస్ ఎ టూరిస్ట్ డెస్టినేషన్ భారతదేశానికి సంవత్సరం వెళ్ళే జనం ఒక వారంలో వెళ్ళిపోతారు అమెరికా. ఇయన్నీ ఉన్నాయి. సో, అయన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ డబ్బు ఉన్నదో అమెరికాకెళ్తాది మెల్లిగా. యూనివర్సిటీస్ కని, టూరిజం కని, లేతే అక్కడ దాసుకుంటారు. రియల్ ఎస్టేట్ కొనుక్కుంటారు. ఈ అరబ్ దేశాలు వాళ్ళ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎక్కడ దాసుకున్నారు? ఆళ్ళ ఊర్లో దాసుకోలేదే. న్యూయార్క్, లేకపోతే లాస్ ఏంజలస్, లాస్ వేగస్, లండన్ అక్కడ కొనుక్కున్నారు. ఆస్తులన్నీ ఆళ్ళు అక్కడున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ అక్కడున్నాయి. యాపిల్ కంపెనీలో సౌదీ అరేబియా షేర్స్ ఎంతున్నాయి చూడండి ఒకసారి. ఆశ్చర్యపోతారు. పెద్ద పెద్ద బ్లూ చిప్ కంపెనీస్ అన్నీ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. సో, అమెరికాకి ఏమవుతుంది? ఎవడైనా ఎక్కడైనా డబ్బు చేసుకున్నాడు. లెజిటిమేట్‌గా, ఇల్లెజిటిమేట్‌గా ఆఖరికి అక్కడే చేస్తారు. ఓకే. సో, అంత సింపుల్ కాదు ఈవేళ పరిస్థితి. ప్రపంచంలో ఉన్న మన హిస్టరీలో ఏంటంటే, ఎప్పుడైతే సామ్రాజ్యాలు ఉన్నాయో, సామ్రాజ్యంలో ఉన్న క్యాపిటల్‌కి అందరూ ఎళ్తారు. ఒకానప్పుడు రోమ్ అనే ప్లేస్ వాస్ రూలింగ్ ద వరల్డ్. అప్పుడేమనేవారు? ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్.
అన్ని రోజులు రోమ్‌కెళ్తాయి. రోడ్డెక్కి రోమ్ వెళ్ళాలంటే ఎక్కడి నుంచో. సో, అలాగే ఈవేళ ఆళ్ళ సామ్రాజ్యం నడుస్తుంది. పర్మనెంట్ కాదు. ఎంపైర్స్ ఫాల్ ఆల్రెడీ పడిపోయిందా? పోతుందా? ఫ్యూచర్ చెప్తాను. ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్స్ అక్కడికెళ్తాయి. ఎవరైనా డిక్టేటర్స్ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ అక్కడుంటాయి. ఇక్కడ భారతదేశం నుంచి ఎవడన్నా అక్కడికి వెళ్ళిపోవాలంటే $5,000,000తో కారు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. చాలా మంది కొనుక్కుంటున్నారు. ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది మంచికో చెడుకో అది ఇష్టం. అలాగని ప్రపంచంలో ఈజీగా వస్తాది రిసెషన్ అనుకోను. ఇప్పుడొచ్చే టెండెన్సీస్ ట్రంప్ టారిఫ్స్ ఏసాడు అన్ని దేశాల మీద. దాని గురించి ఇంపాక్ట్ ఉన్నది అని నాలాగా చాలామంది అనుకుంటున్నారు. అది కూడా సమయం చెప్తాది. అయితే సార్, ఇప్పుడు ఇవాళ శుక్రవారం ఎగ్జాక్ట్‌గా ట్రంప్ వారం రోజుల గడువిచ్చారు. ఇవాళతో గడువు ముగుస్తుంది. మరి వార్ మళ్ళీ కొనసాగుతుందని అంటారా? ఏమంటారు? ఎలా ఉండబోతుంది పరిస్థితి? చాలామంది ట్రంప్‌కి బుర్ర లేదు. ట్రంప్‌కి తెలివితేటలు లేవు. అలా మాట్లాడతాడు, ఇలా మాట్లాడతాడు అని అంటారు. కానీ చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. నిన్న ఆయన 2 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ చూసే ఉంటారనుకుంటున్నా మీరు. 2 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ ఇరాన్‌లో ఆ లీడర్స్ వింటే వాళ్ళకి మళ్ళీ నిద్ర పట్టదు. ఎందుకు పట్టదంటే ట్రంప్ మీరనుకున్నయి చేయడు. మీరు గేమ్ థియరీ అని ఉన్నది ప్రపంచంలో. గేమ్ థియరీ అంటే మీరు, నేను దెబ్బలాడుతున్నామంటే మీకు వీక్‌నెస్‌లేమున్నాయి, మిమ్మల్ని ఎలా లొంగేయాలి నేను ప్లాన్ చేస్తా. మీరు రేషనల్ మనిషి అయితే. రేషనల్ అంటే ఆలోచించి మీరు రేషనల్ కాకపోతే అది పని చేయదు. సో, ట్రంప్ చెప్పిందంతా నిన్న ఆళ్ళు విన్న వాళ్ళకి ఇరాన్‌లో వాళ్ళకి డిప్రెషన్ ఒస్తాయి. మన స్నేహితులు అంటున్నారు నెక్స్ట్ టైమ్ మిమ్మల్ని అందరిని చంపేస్తానంట. మనకి లీవ్ ఇస్తున్నా ఒప్పుకోకపోతే ఏం చేస్తాను చూడంట. మీరు చాలా మంచోళ్ళు. అందుకనే 20,000 మంది సైనికులు పంపిస్తున్నాను. ఆ ఆయిల్ లాగేస్తానంటున్నారు. సో, ఇయన్నీ ఎలాగ అర్థం చేసుకుంటారు అక్కడ ఇరాన్‌లో ఉన్నవాళ్ళు? ఆ లీడర్‌షిప్ టాప్ లీడర్‌షిప్ పోయింది. అందరిని చంపేశారు. సెకండ్ ర్యాంక్ లీడర్‌షిప్‌కి అంత బ్రెయిన్స్ ఉంటాయా? అంత ఎక్స్‌పీరియన్స్ ఉంటాయా? ఉండవు. అంత కనెక్టివిటీ ఉంటదా? ఉండవు. దాంట్లో కూడా కొంతమంది రాజీ పడిపోవటానికి రహస్యంగా ఉన్నారు. రహస్యంగా, సీక్రెట్‌గా. లేతే ఆ లొకేషన్స్ అన్నీ ఎలాగిస్తున్నారు? నేవల్ కమాండరు హార్మోజ్ కాసేది ఆ ఇంట్లో అక్కడ కూర్చునున్నాడు. ఎవరు చెప్పాడు? ఇజ్రాయలీకి చెప్తే అక్కడికెళ్ళి చంపేశారు. ఫినిష్. సో, అందువల్ల ట్రంప్‌ని సైకలాజికల్‌గా నిన్న ఇరాన్‌ని బాగా అప్‌సెట్ చేశాడు. అప్‌సెట్ ఎందుకంటే వాళ్ళేమంటున్నారు మాతో సంబంధం లేదంటే మీరు బ్రతిమాలుతున్నారు. కాళ్ళ మీద పడి యుద్ధం ఆప్ చేయమని అంటున్నారు. ఎంతమంది నమ్ముతారు? అందరూ నమ్ముతారు. యూఎస్ ప్రెసిడెంట్ అంటున్నాడు, ఈళ్ళు బ్రతిమాలుతున్నారేమో అని ఒకళ్ళొకళ్ళు. సో, సైకలాజికల్‌గా ప్లే చేస్తున్నాడు. ఆయన ఓ వారం ఎందుకన్నాడు? ఆయన నిర్ణయం తీసుకోవటం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన తీసుకొని ఆ బాంబింగ్ చేస్తే ఇంక తిరుగులేదు. ఇంకా ఒకసారి అది చేసాక ఇంక నెక్స్ట్ ఏం చేస్తాడు? లాస్ట్ ఆప్షన్ అది. వాళ్ళ చేతిలో ఉన్నారు అమెరికన్స్. అది బాంబ్ చేశారనుకో, ఇంకా నెక్స్ట్ ఏం బాంబ్ చేస్తారు వాళ్ళు? సో, అది చేయకుండా ఇంకో వారం రోజులు టైమ్ ఇచ్చానంటాడు. ఆయిల్ సీజ్ చేస్తానంటున్నాడు. మీ ఆయిల్ ట్యా ఎక్కడైతే 80% ఆయిల్ ఉన్నదో, దానికి ఇరాన్ 10,00,000 మందిని కాపలా పెడతా ఉన్నది. ఎవడు పెట్టమన్నాడు వాళ్ళని? వాళ్ళకి అదంతా ట్రబులే గదా! మొబిలైజ్ చేయాలి గదా! ఆ డబ్బంతా ఖర్చు పెట్టాలి గదా! వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాలి గదా! ఆడికెళ్ళి కూర్చోబెట్టాలి గదా! ఆడ కూర్చోబెట్టాక అక్కడ రాని ఇంకో ఊరొస్తానంటే ట్రంప్. సో, ట్రంప్ చెప్పేది గూడా అందరూ అర్థం చేయట్లేదు. ఫిబ్రవరి 26వ తారీఖున చాలా బాగున్నది మాట్లాడుతున్నాం. ఒక వారం రోజుల్లో సెటిల్ అయిపోతాదన్నారు. ఫిబ్రవరి 28 తెల్లవారుజామున 5 గంటలకి ఆ అయతొల్లాని చంపేశారు. సో, ట్రంప్‌ని ఎంతవరకు ఆళ్ళు నమ్ముతారు? నమ్మొచ్చా? నమ్మకూడదు. కొన్ని విషయాల్లో నమ్మొచ్చు. సో, అతను చాలా అండర్ ఎస్టిమేట్ చేసి అందరూ అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలీదనుకోవటం కరెక్ట్ కాదు. అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలుసు. అంటే నమ్మించి మోసం చేస్తున్నాడు అనుకోవచ్చా? అతను మోసం అన్నది నేను. అంటే ప్రెస్ ముందరికొచ్చి ఒక రకమైన మాటలు చెప్పి, మళ్ళీ తను ఏమనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు అనుకోవచ్చా? అంతే. అది మినిట్ బై మినిట్ సైకలాజికల్ ఆలోచిస్తాడు. వాడెలా లొంగేయాలి? వాడికి ఏం చెప్పాలి? వాడికి మ ఎ ఎనిమీస్‌ని ఎలా డివైడ్ చేయాలి? ఎవరినో పొగుడుతాడు. పొగడగానే వాడి విరోధులందరూ ఏమనుకుంటారు? ఒకడు. సో, అందువల్ల ఇది ఎలాగుంటాదంటే ఆయన అంత ఆయన చాలా వ్యాపారాలు చేశాడు. మైండ్ గేమ్ ఆడుతున్నారు. చాలా,
చాలా కాంట్రవర్షియల్ పర్సనల్ లైఫ్. మనుషులు చూసారు. పాలిటిక్స్‌లో లేరు. 2016లో ప్రెసిడెంట్ అవ్వాడు. ఎప్పుడు ఎవరైనా ఏ పొజిషన్ లేనోడు ఓడిపోయాడు. అయిపోయిందన్నారు. ఆళ్ళ స్వేరింగానికి ఎళ్ళలేదు గెలిసినోడికి. అంతా దొంగతనం అన్నాడు అమెరికాలో. అంతే అయిపోయిందనగా మళ్ళీ 24లో గెలిసాడు. హ్మ్. అలాంటి వ్యక్తిని మీలాంటోళ్ళందరూ మీలాంటంటే మీరు తక్కువ అంచనాలు ఏస్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తది. అంత సింపుల్ టన్ ఏం కాదు. అతను టైమ్ వేస్ట్ చేయడు. చాలా ష్రూడ్ మ్యాన్. చాలా అసెస్ చేస్తాడు. ఆ మాటల్లో అంతా గమ్మత్తుగా ఉంటాది. ఆ అమెరికన్స్ ఆ జనరేషన్ తెలిసినోళ్ళు, అక్కడ చదివినోళ్ళు తెలుసు ఆయన మాటలు ఎలాగుంటాయో. ఆయన మాట్లాడేది. సో, అదంతా పద్ధతి. ఇరానియన్స్‌కి ఎలాంటంటే ఇతను రావటం ఆళ్ళకి ఒక అవతారం వాళ్ళ మీద వ్యతిరేకం వచ్చినట్టుగా చేసింది. అవును. సో, నేను అనుకుంటున్నా, ఎప్పుడో అనుకున్నాను. ఆఖరి యుద్ధంలో వీడే గెలుస్తాడు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ఫోర్సెస్ ఉన్నాయి. ఆళ్ళు కాల్చే కొద్దీ వీళ్ళు కాలుస్తారు. ఆళ్ళు ఇంకా తర్వాత అన్నిటికంటే ముఖ్యం సౌదీ అరేబియా అందరూ ఖతార్, ట్రంప్‌ని ఏవైనా సరే వదలొద్దు. ఇరాన్ మాత్రం పూర్తిగా వాళ్ళని ఫినిష్ చేయాలని బయటకొచ్చేసింది గదా! 3 రోజులు బట్టి. ఆళ్ళే డబ్బిస్తా అంటున్నారు యుద్ధానికి. లెక్కలెళ్తున్నాయి. $2 ట్రిలియన్ అడిగాడు. 5 అడిగాడు డొనాల్డ్ ట్రంప్. సో, ఇయన్నీ జరుగుతా ఉన్నాయి హ్మ్. లోపల. సో, మీరంత తొందరగా ఆయన మీద తెర మూసేయటం కరెక్టా? అని మీరు ఆలోచించుకోండి. రైట్ సార్. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.